ఇట్లా మనం చూసే దాంట్లో ఈ తాంత్రికలు ఇవన్నిట్లో కూడా దృష్టి అనేది బాగా ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. దిష్టి తగిలింది అని. అసలు ఆ దిష్టి అనేది తగులుతుందా? అంటే మా నరుడి కళ్ళకు అంత శక్తి ఉందంటారా? అది తీయడానికి కూడా మెయిన్గా ఉప్పు, నిమ్మకాయలు, మిర్చి ఇవి ఎక్కువ వాడుతూ ఉంటారు. వాటి వల్ల అది పోతుందంటారా? మీకు సెలూన్స్లో, మసాజ్ సెంటర్స్లో సాల్ట్ వాటర్ యూస్ చేస్తారు. ఎందుకు యూస్ చేస్తారు సాల్ట్ వాటర్? హీలింగ్. ఎందుకు ఫారినర్స్ హీలింగ్ చేస్తారు? సాల్ట్ వాటర్ కానీ రాక్ సాల్ట్ కానీ వేసి ఇండియా నుంచే నేర్చుకుని వెళ్ళారనమాట. హీల్ చేయడం ఎలాగా హ్యూమన్ బాడీని. ఉప్పుకి నెగిటివ్ క్లియర్ చేసే శక్తి ఉంటుంది. అందుకే మన అవ్వలు తాతళ్ళు చేతిలో ఉప్పు పెట్టుకొని దిష్టి తీస్తారు. తర్వాత మిర్చి, లెమన్కి ఏంటంటే లెమన్ చుట్టూ సూక్ష్మ శక్తులు ఉంటాయి. అంటే లెమన్కే న్యాచురల్గా ఒక పవర్ ఉంది, జీవశక్తి చాలా ఎక్కువ. గుమ్మడికాయలో కూడా పాజిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది. మీకు ఇంటి ముందర గుమ్మడికాయ కడతారు. ఎందుకు కడతారంటే నెగిటివిటీని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆల్రెడీ బాగా పాజిటివ్గా ఉన్నది నెగిటివిటీని ఈజీగా అబ్జర్వ్ చేసుకొని అది కుళ్ళిపోతుంది, వెంటనే తీసేస్తారనమాట. మీకు ఏ ఇంటి దగ్గర అయినా గుమ్మడికాయ కట్టినప్పుడు తొందరగా కుళ్ళిపోతే అబ్బా బాగా దిష్టి ఉంది వాళ్ళ ఇంటికి అంటూ ఉంటారు, మీరు వినుంటారు. ఒక మనిషి చుట్టూ ఉండే ఆరా తమో గుణానికి సంబంధించింది, రజో గుణానికి సంబంధించిన ఆరాని ఒక లెమన్ చేతిలో తీసుకొని మంత్రం చదివినప్పుడు ఆ లెమన్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది, ఎనర్జీని తీసి పక్కన పడేయచ్చు. అది అందుకే హీల్ చేస్తారు. తంత్రాలు నిమ్మకాయలను ఎందుకు వాడతారు? ఓ ఎనర్జీని పెంచడానికో తగ్గించడానికో, ఒక ఎనర్జీని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి క్యారీ చేయడానికో లెమన్స్ని యూస్ చేస్తారనమాట.